ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డ్ క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే మంచి సమరయుడు. ధ్యానాంశం గుడ్ సమర్టియన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవ, నీ పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. మమ్మల్ని సజీవులుగా చేసి మరి ఒక నూతన దినాన్ని తండ్రి మాకు అనుగ్రహించినందుకే నీకు స్తుతులు తెలియజేస్తూ ఈ దినమంతా నీ కృపలో నడిపించమని, ఈ దినమంతటికి ఈ చెప్పబడే వాక్యం మాకు సహాయపడేలా చేసి మమ్మల్ని జ్ఞానంతో నింపడానికి ఈ వాక్యం మాకు సహాయపడేలా చేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ధ్యానాంశము మంచి సమరయుడు. మనకు దైవ గ్రంథంలో సమరయుడు గురించి అనేక చోట్ల వ్రాయబడి ఉన్నది. మనకి సమరయుడు అంటే ఇప్పుడు మన లోకాసువార్త 10వ అధ్యాయము 30 నుంచి 37 చదువుకుంటున్నాం. అలాగనే సమరయ స్త్రీతో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడినట్లు యోహాను సువార్త 4వ అధ్యాయం తెలియజేస్తుంది. ఆ సమరయ స్త్రీతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమైతే మాట్లాడారో ఆ వాక్యం ప్రపంచంలో ప్రతి చర్చి గోడల మీద మనకు కనబడుతూ ఉంటుంది. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవల్లని ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో చెప్పాడండి. అక్కడ గమనించండి, ఇక్కడ ఆమె నమ్మింది కూడా. అయితే ఈవేళ మంచి సమరయుడు. అలా ఇంకొక సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు వారి ప్రభువైన యేసుక్రీస్తు వారిని వేడుకున్నారు, స్వస్థపరచమని అడిగారు. యేసు ప్రభువారు మీరు మీ దేహములను యాజకులకు కనపరుచుకోండి అని చెప్పినప్పుడు వారు యాజకుల యొద్దకు వెళుతూ ఉండగా మార్గ మధ్యములోనే వాళ్ళు శుద్ధులైపోయారు. కుష్టి వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు 10 మందిలో ఒకడు మాత్రమే తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దముతో దేవునికి స్తోత్రము చేయుచు పరిగెట్టుకుని వచ్చి యేసుక్రీస్తు యొక్క పాదాల యొద్ద పడ్డాడండి. అతను వచ్చిండు. అంటే 9 మంది, అంటే 10 మంది శుద్ధులైనా కూడా 9 మంది యూదులు కూడా వారు కృతజ్ఞత కలిగి లేరు. కానీ ఆ వచ్చిన వాడు ఎవరంటే సమరయుడు. అంటే సమాజంలో యూదుల చేత వెలివేయబడినటువంటి వాళ్ళండి. అతను వచ్చి దేవునికి కృతజ్ఞతాతుతులు చెల్లించాడు మేలును బట్టి. సమరయ స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాట విని లోబడి ఆయన మాటలన్నీ కూడా నిజమని నమ్మింది. కానీ శాస్త్రులు పరిచయులు ధర్మశాస్త్రం ఆపోసన పట్టినటువంటి వారు కూడా యేసు ప్రభుని దేవునికి మాటగా అంగీకరించలేదు. అందుకే సమరయుల గురించి బైబిల్లో చాలా చోట్ల మనకి మంచిగా వ్రాయబడింది. అలాగే ఇప్పుడు కూడా ఒక యాజకుడు లేవీయుడు చేయలేనటువంటి పని, దేవాలయంలో యాజకత్వం చేస్తున్నటువంటి వారు చేయలేని ఒక పని సమాజం చేత విసర్జించబడినటువంటి ఒక సమరయుడు చేసినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ మనం. అందుకే లోకాసువార్త 10వ అధ్యాయం 30 నుంచి 37 చదివినట్లయితే మనం అనేక సార్లు చెప్పుకున్నా కూడా ఈవేళ ఇంకా లోతుగా ఆత్మ సంబంధంగా అనేకమైన విషయాలు నేను మీకు తెలియజేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను.
ఈ కథ మన అందరికీ తెలిసిందే. అయితే ఆత్మ సంబంధమైన విషయాలు నేను మీకు కొన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు ఎవ్వరూ కూడా చెప్పి ఉండరు, బహుశా చెప్పలేదు కూడా. ఇక్కడ జరిగిన సంఘటన చూడండి. ఏమని వ్రాయబడిందంటే, యేసు ఇలా చెప్తున్నాడు, యేసు ప్రభువు చెప్తున్న మాట అండి. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను అని ఉందండి ఇక్కడ. అంటే యెరూషలేము పైన ఉంది, యెరికో పట్టణం కింద ఉంది. యెరూషలేము అక్కడ ఆరాధన ఉంది, దైవ సన్నిధి ఉంది, దేవుని గణపరుస్తూ ఉంటారు యెరూషలేములో. కానీ యెరికో పట్టణం అయితే అది వ్యాపార కూడలండి, వ్యాపార కేంద్రం. మనకి తెలుసు వ్యాపారం అంటే ఖచ్చితంగా మోసం ఉంటుంది అక్కడ. వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ధనవంతులై ఉంటారండి. వాళ్ళ దేవుని కంటే ధనానికి ఎక్కువ విలువిస్తూ ఉంటారండి వాళ్ళు. యెరూషలేము పవిత్రమైన మత కేంద్రంగా పిలువబడింది. అక్కడ ప్రార్థనలు, కీర్తనలు, వాక్యము, దోపార్తులు, అప్పట్లో నైవేద్యాలు అవన్నీ కూడా దేవుని ఇంపైన సువాసనగా చేరేవండి కూడా అక్కడ. అటువంటి పరిశుద్ధమైన పవిత్రమైన స్థలము నుండి, దేవునితో నివసించే స్థలము నుండి ఒక మనుష్యుడు కిందకు వచ్చేస్తున్నాడండి. అతను అంటే పైనుంచి కిందకు పడిపోతున్నాడండి. అతను పైనుంచి కిందకి పడిపోయాడండి అతను. అంటే మనం ఎప్పుడూ కూడా దేవునితో జీవించాలని, దేవునితో సత్సంబంధాలు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏదైనా తోటలో కూడా ఆయనతో కలిసి ఉండాలని చెప్పి అనుకున్నాడు. ఆదామవ్వలు చాలా రోజులు దేవునితో కలిసి జీవించారండి వాళ్ళు. అందుకే నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అని మాట్లాడుతున్నాడు పరమగీతంలో. మన బిడ్డలు ఎప్పుడు మన కళ్ళ ముందు సంతోషంగా ఉండాలని మనం ఎలాగైతే కోరుకుంటామో, మన పరమ తండ్రి కూడా మనల్ని ఎప్పుడు కూడా తన కళ్ళ ముందు ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఆయన సన్నిధిలో జీవించాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఆయన సన్నిధిలో సంతోషం ఉంటుంది, నిత్య సుఖాలు ఉంటాయి దేవుని యొక్క సన్నిధిలో. అటువంటి సన్నిధిని, సుఖములను విడిచిపెట్టి తాత్కాలికమైన సుఖాల కొరకు మనిషి పరిగెడుతూ నిజమైన దేవుని సన్నిధి నుంచి బయటకు వచ్చేస్తున్నాడండి. దేవునితో కంటే లోకములో ఎక్కువగా గడుపుతూ ఉన్నాడు మానవుడి. దేవునితో గడిపేది తక్కువ, లోకంతో గడిపేది ఎక్కువ అండి. ఎందుకంటే లోకంలో సుఖాలు ఎక్కువ కనపడుతుంటాయి, కానీ అవి క్షణికమైనవని, తత్ఫలితంగా పాపంలో పడతావని గ్రహించలేకపోతున్నాడు మానవుడు. అయితే ఇక్కడ చూడండి, యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు ఒక మనుషుడు దొంగల చేతిలో చిక్కెను అని ఉందండి. ఇక్కడ గమనించండి. ఇక్కడ అంటే ఆత్మ సంబంధంగా అంటే ఏంటంటే, యెరికో అంటే ఏంటి తెలుసా? యెరూషలేము నుండి యెరికో పట్టణం అన్నాడు కదా. యెరూషలేము అంటే ఏదెను తోట. యెరూషలేము ఏదెను తోట. అంతవరకు కూడా దేవునితో సహవాసంలో ఉంటున్న ఆదాము వాళ్ళు ఏం చేశారంటే పడిపోయారండి. సమాధానకర పరలోక పట్టణం నుండి వాళ్ళు పడిపోయారండి, కిందకి వచ్చేసారండి. గమనించండి ఇక్కడ. అంతవరకు దేవునితో సహవాసం చేసినటువంటి ఆదామవులు అలాగనే సమాధానకర పరలోకం అనే పట్టణము నుండి, దేవుని సన్నిధి నుండి పడిపోవటం చూస్తున్నాం మనం అక్కడ. అంటే యెరికో అంటే కిందకి, అంటే ఆ ఏదైనా తోట నుంచి గింటి వేయబడ్డారండి వీళ్ళు. గమనించండి, ఎందుకు గింటి వేయబడ్డారు వాళ్ళు? ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడు చెప్పింది చేయకుండా సర్పం చెప్పింది నిజమని నమ్మారండి వాడు. ఈవేళ అనేక మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు దైవ గ్రంథంలో ఉన్న ప్రకారంగా, దేవుడు చెప్పిన ప్రకారంగా చేయకుండా మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా బోధిస్తున్నారు. అవే నిజమని నమ్ముతున్నారండి ఈ లోకంలో. ఈవేళ అందుకే ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొద్దిమందే, విశాలమైన మార్గంలో వెళ్ళేవారు అనేకులని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడుతున్నారు. ఈ మనుషులు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, వారి హృదయం నాకు దూరం ఉందని
యేసు ప్రభువారు బాధపడిన సందర్భాలు మనకు కనబడుతున్నాయి మత్తయి సువార్తల్లో. కనుక చూడండి, దేవుని యొక్క చూడండి సమక్షంలో నుండి, సంరక్షణ నుండి, అంటే సమాధానకర పరలోక పట్టణం నుండి వాళ్ళిద్దరూ కూడా బయటికి కిందకు గెంటు వేయబడ్డారు. చూసారా, ఎందుకు దేవుడు గెంటు వేయలేదండి. వాళ్ళు చేసిన తప్పు వల్ల, పాపం వల్ల బయటకు గెంటు వేయబడ్డారు. చూసారా, ఈ మనుషుడు అంటే ఎవరు? యెరూషలేము పవిత్ర పట్టణం నుండి కిందకి ఎందుకు వస్తున్నాడు అతను? గమనించాలి ఇక్కడ మనం. ఎరుకో పట్టణం అంటే చూడండి, మరణాన్ని సూచిస్తుందండి ఆ పట్టణం. ఎరుకో పట్టణం ఏం చూస్తుందంటే, అంటే దేవుని దగ్గర సమాధానము, నిత్యజీవము, జీవవృక్ష ఫలాలు తిన్నారండి వాళ్ళు దేవుని దగ్గర ఉన్నప్పుడు. వాళ్ళ శాశ్వత కాలము జీవించి ఉండే గొప్ప స్థితిని కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆ తోటలోంచి బయటకు వచ్చేసారో వాళ్ళ మరణాన్ని తెచ్చుకున్నారండి. అంటే ఎరుకో పట్టణం అంటే మరణానికి సాదృశ్యము. అంటే ఈ లోకము మరణానికి సాదృశ్యం అండి. అంటే ఈ లోకంలోకి వచ్చి ఏం తెచ్చుకున్నంటే వారు మరణాన్ని తెచ్చుకున్నారు. చూడండి, ఆ మనుషుడు దొంగల చేతిలో చిక్కి కొన ఊపిరితో ఉన్నట్లుగా మనకు వ్రాయబడి ఉందండి. గమనించండి, దొంగలంటే ఎవరు? సాతాను అతని దూతలండి. దొంగలంటే ఎవరు? సాతాను తన దూతలు. వాళ్ళ పని ఏంటి? దేవుని వద్ద నుంచి దూరం చేయటం, పరలోకం నుండి పాతాళానికి పడగొట్టేటువంటి వాడి పని. సంతోషంగా ఉన్న ఏదైనా తోటలోంచి అబద్ధం చెప్పి బయటికి గెంటి వేసేలా చేసేసారండి వాడు. మనుషుడు అంటే ఎవరండి? ఆదాము అవ్వలు దేవుని కుమారులుగా ఉండవలసినటువంటి వారు బయటికి మనుషులుగా వచ్చేసారండి వాడు. దేవుని అధికారాన్ని కోల్పోయారండి వాడు. ఇప్పుడు దొంగల చేతిలో చిక్కును. దొంగలంటే ఎవరు? సాతాను అతను దూతలునండి. దోచుకుంటారండి వాళ్ళు. దేవునితో ఉండటం వాళ్ళకి ఇష్టం ఉండదండి. ఈవేళ అనేక మంది దొంగ బోధకులు ఈవేళ ప్రజల్ని దోచుకుంటున్నారండి. ఈవేళ వాళ్ళ దగ్గరికే మనుషులు ఎగబడి వెళ్తున్నారండి. ఈవేళ వేల కొలది మంది. ఇంకా చూసినట్లయితే అతని బట్టలు దోచుకొని, అక్కడ ఉందని మనకు వచ్చిన అతని బట్టలు దోచుకుని అంటే ఏంటో తెలుసా? అంతవరకు అతనికి బట్టలు లేవండి. ఆదాము వాళ్ళకి అంతవరకు కూడా వస్త్రాలు లేవండి. వాళ్ళ వస్త్రహీనులుగా ఉన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదండి. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారు. చిన్నపిల్లలు చూడండి, మన కళ్ళ ముందు తిరుగుతుంటారు, వాళ్ళకి బట్టలు లేవని తెలియదు. వాళ్ళకి బట్టలు లేకపోయినా వాళ్ళు చక్కగా ముచ్చటగా కనపడతారండి. వాళ్ళు పాపం లేని వారుగా కనపడుతూ ఉంటారండి. చిన్నపిల్లలు చూడండి, మనం ఒక సంవత్సరం వచ్చే వరకు, 2 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వారి బట్టలు లేకుండా తిరిగినా కూడా అది తప్పుగా ఎవరికి అనిపించదు. ఆ తప్పుగా కూడా ఎవరు కూడా చూడండి. ఎందుకని? పరిశుద్ధత, పవిత్రత. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో, చూడండి, అంటే ఎప్పుడైతే అతిక్రమించాడో, అమర్తమైన శరీరం అంటే ఏంటి? చూడండి, అమర్తమైన శరీరము అంటే ఏంటనమాట? ఎప్పుడూ ఒకేలాగా ఉండేది ఈవేళ మర్తతకు వచ్చేసిందండి. కుళ్ళిపోయే స్థితికి వచ్చేసిందండి. మళ్ళా భూమికి చేరే స్థితికి వచ్చేసిందండి. గమనించండి, అంటే వస్త్రాలు దోచుకున్నారంటే నువ్వు సజీవుడిగా ఉండవలసిన మనము కుళ్ళిపోయే దేహాన్ని మనం తెచ్చుకున్నాం. మనం పాపం చేసి మరణానికి దగ్గర అవుతున్నాం. వస్త్రాలు అంటే ఏంటన్నమాట? దేహము. దేవుడు ఎలాగైతే ఉంటాడో అలాగే ఉండవలసినటువంటి వాళ్ళండి వాళ్ళు. అమర్చత అంటే ఎప్పుడు కూడా సజీవంగా ఉండవలసినటువంటి వారండి వాళ్ళు. ఈవేళ ఏం చేస్తారంటే అమర్చతను ధరించుకున్నాడు. కొట్టి అంటే పాపం చేయనట్లు చేస్తారండి వాళ్ళు. కొట్టి అంటే వాళ్ళని పాపం చేసినట్లు చేశారండి సాతాను. దాని అర్థం అదండి. అక్కడ కొర ప్రాణములతో విడిచిపోయారండి. గమనించండి, ఇక్కడ కొర ప్రాణములతో విడిచిపోయిన ఉందండి ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటనమాట? మనుషునిగా జీవిస్తూ ఆత్మీయంగా చనిపోయాడు కాబట్టి కొన ప్రాణం అండి. గమనించండి, ఇంతకు ముందైతే సమృద్ధి అయిన జీవం ఏదైనా తోటలో ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు ఇలాగా భూమి మీదకి వచ్చేసిన తర్వాత ఏంటి? ఆ దొంగ చూడండి, ఆ దొంగల చేతిలో చిక్క మనుషుడు కొర ప్రాణంతో ఉన్నాడు. అతను చావు బతుకుల మధ్య కొట్టిమిట్లాడుతూ ఉన్నాడు. అతను చావుకి, మరణానికి దగ్గరగా ఉన్నాడు అతను. అంటే ఏంటనమాట? నాకు అర్థం ఏంటనమాట? కొర ప్రాణంతో ఉండటం అంటే నువ్వు జీవాన్ని పోగొట్టుకుని కొన ప్రాణంతో ఈ భూమి మీద మనం జీవించవలసిన వారమై ఉన్నాము. మనము
అని తెలియచేస్తాడండి. అంటే మనుషునిగా జీవిస్తూ ఆత్మీయంగా చనిపోయాడు. అంటే మనుషునిగా జీవిస్తూ ఆత్మీయంగా చచ్చిపోయాడండి. ఇంకా అంటే ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా కొన ప్రాణంతో మనం జీవించవలసిన వారమే ఉన్నాం మనం. అలాగనే యాజకుడు లేవీయుడు ఆ తావకుండా యాజకుడు వెళ్తున్నాడు, యెరూషలేము దేవాలయానికి వెళ్తున్నాడు. అలాగనే యాజకుడు కూడా వెళ్తున్నాడు, లేవీయుడు కూడా వెళ్ళాడు. తర్వాత వాళ్ళ పక్క నుంచి వెళ్ళిపోయారండి. వాళ్ళు పక్క నుంచి వెళ్ళిపోవటం అంటే అర్థం ఏంటంటే అది పాత నిబంధన యొక్క యాజకత్వం అనమాట. అది అంటే ఇప్పుడు మనం కొత్త నిబంధన కింద ఉన్నాం కనుక దాంతో మనకు సంబంధం లేదండి. మనకి అంటే దేనికి వస్తుంది యాజకుడు అంటేని లేవీయుడును పాత నిబంధన యొక్క యాజకత్వం మరి పరిచర్య వస్తుందండి. అయితే సమరయుడు ఆ రోడ్డు గుండా వెళ్తూ ఆ మార్గం గుండా వెళ్తుంటూ చూచాడండి. అతను కొర ప్రాణంతో ఉంటూ చూచాడండి. కనికరపడ్డాడు, జాలిపడ్డాడు, ప్రయాణాన్ని ఆపుకున్నాడు, గాడిద దిగాడు. చూడండి, పరిచర్య చేస్తున్నాడు అతనికి. గమనించండి, ఇక్కడ పరిచర్య చేస్తున్నాడండి. ఎలా చేస్తున్నాడు అంటే 33 వచ్చింది. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి అని ఉందండి. ఇక్కడ మనం ఈ భూమి మీద కొర ప్రాణంతో ఉన్నాం కనుక అంటే చావుబతుకుల మధ్య కొట్టుబెట్లాడుతున్నాం మనం. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమరయుడు స్థానం అంటే ఎవరనమాట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలా పాపంలో చనిపోకూడదని మన మీద జాలిపడి, చూడండి, అతన్ని చూచి జాలిపడి, మనల్ని చూచి జాలిపడి దగ్గరికి పోయాడండి. మన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ కొర ప్రాణం నుండి మనల్ని విడిపించడానికి, మళ్ళా తిరిగి నిత్య జీవానికి తీసుకుని వెళ్ళటానికి, మర్చమైన దాన్ని మళ్ళా అమర్చతను ధరింపజేయటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వేళ జాలిపడదు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు నిజంగా మనల్ని, మనుషుల్ని, లోకం అంటే మనల్ని అంటే ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ సాతాను యొక్క తంత్రాలకి గురైపోయి పాపంలో పడిపోయి పాపమనే కొన ఊపిరితో కొట్టుమెట్లాడుతున్నాం. 38 సంవత్సరాల నుంచి రోగిగా పడి ఉన్నటువంటి బెతస్దా కోని దగ్గర పడి ఉన్నవాడి దగ్గరికి ప్రభు అయిన యేసుక్రీస్తుడు ఎలా వెళ్ళి అతను బాగు చేశాడో అదేవిధంగా కొన ఊపిరితో ఉన్న మనల్ని, మరణానికి దగ్గరవుతున్న మనల్ని ఆ మరణం నుండి విడిపించడానికి జాలిపడి ఎవరున్నారు, ఎవరిని పంపుదనంటే నేనున్నాను, నన్ను పంపమని యేసుప్రభు చెప్పినప్పుడు యేసుప్రభు శరీరధారిగా మన కొరకు ఆ కొన ఊపిరి నుండి విడుదల చేయటానికి దెబ్బలు, గాయాలు చాలా గట్టిగా కొట్టేశారండి. రక్తపు మడుగులో, గమనించి రక్తపు మడుగులో ఉన్నాడండి అతను, కొన ఊపిరితో ఉన్నాడు. యేసుప్రభు కనుక రాకపోతే మనం కూడా పాపం అనే ఊబిలో కూరుకుని పోయి చావు బతుకుల మధ్య కొట్టుమెట్లాడుతూ ఉంటాం. మనం కనుక జాలిపడి దగ్గరకు పోయి నూనెను ద్రాక్షరసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం ఎక్కించుకొని ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడండి అతను. గమనించండి, ఇక్కడ గాయములు కట్టబడంటే ఇక్కడ గాయం అంటే ఏంటండి? పాపమును బంధిస్తున్నాడండి ఆయన. పాపమును బంధిస్తున్నాడండి ఆయన. పాపం చేత కొట్టుబెట్లాడుతున్నాడు. ఆ పాపం అతను బాధ పెడుతుంది. ఆ పాపం అనే గాయం నుండి రక్తం వస్తుంది. ఆ పాపం అనే గాయం నుండి బాధ కలుగుతుంది. ఆ పాపం అతను చనిపోయే స్థితికి తీసుకుని వెళ్ళిపోతుంది. సజీవుడిగా ఉండవలసినాడు మరణించబోతున్నాడు కనుక ఆ పాపం నుండి అతన్ని విడిపించడానికి గమనించాలి. ఇక్కడ మనం యేసుప్రభు ఎంత శ్రద్ధ చేసుకుని చూడండి. ఆయన గాయములు పాపం నుండి బంధించి, అంటే గాయములు కట్టబడి, అంటే అంటే శుభ్రం చేసేసాడండి ఆయన. చేయబడి, దీనికి సాదృశ్యం బాప్తిస్మం అన్నమాట. మనకి యేసుప్రభు మనకు చేసేదండి. కట్టబడి బంధించి నూనె, అంటే నిరీక్షణ విషయమే ఆధారణ. ఆ నూనె రాశాడండి. ఎందుకంటే గాయాలు పూర్తిగా తగ్గిపోయి పూర్తి అవడానికి ఇంకా టైం పడుతుంది కనుక నిరీక్షణ అనమాట. ఇదంతా కూడా ద్రాక్షరసం అండి. యేసుక్రీస్తు యొక్క రక్తానికి సాదృష్టి ఉండేది. యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రతి పాపం నుండి మనల్ని విడుదల చేస్తుంది. చూస్తారా?
అతనికి కొన ఊపిరితో ఉన్న అతనికి ఆ ద్రాక్షరసం నీళ్ళు, ఆ ద్రాక్ష ఎప్పుడైతే తాగాడో అతనికి ఊపిరి వచ్చిందండి. అంటే పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిపోతున్న మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనల్ని బ్రతికించినట్లుగా, మనం యేసుక్రీస్తు యొక్క రక్తంతో మన పాపమును కడిగినట్లుగా, అంటే ఏక మనసుతో పనిచేయటకు ఉత్సాహాన్ని దేవుడు మనకు కలిగజేశాడు. గాడిదంటే ఎవరో తెలుసా? గాడిద మీద ఎక్కించుకున్నారంటే ఎవరో తెలుసండి? క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం అండి. ఆయన మనల్ని చూసారా? క్రీస్తు శరీరం అండి. ఆ గాడిద ఎలాగైతే భారాలు మోసిందో మన పాపాలని శిలువ మీద ఆయన మోసాడండి. ఆయన యేసుక్రీస్తు మన పాపాలన్నీ కూడా శిలువ మీద మోసాడండి. ఆయన క్రీస్తు శరీరం అండి. మన కొరకు ఆయన శరీరం నల్లగొట్టబడిందండి. అది గాడికి సాదృశ్యం అండి యేసుక్రీస్తు శరీరము. సత్రం అంటే ఏంటో తెలుసా? తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు తెలుసా అండి? సత్రంలో పెట్టాడండి, సంఘంలో పెట్టాడు. రక్షించబడిన వారందరినీ కూడా ఎక్కడ పెట్టాడండి? సంఘంలో పెట్టాడు. నేను మరలాడొస్తాను, నేను చెప్తున్నాడండి. నేను వచ్చే వరకు ఇతను చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి మరలా రావటం అంటే పునరుత్థానం. రెండవ రాకలో రావటం పునరుత్థానం అండి. ఆయన పునరుత్థానం వస్తుందండి అని చెప్పి 2 ధ్యానాలు అతనికి ఇచ్చాడండి. గమనించండి, 2 ధ్యానాలకి అతనికి ఏదైనా అవసరం ఉంటే చూడమని చెప్పి 2 ధ్యానాలు ఇచ్చాడండి. అంటే ఏంటంటే ఈ లోకము మరియు రాబోయే లోకం యొక్క వాగ్దానం. అంటే ఈ 2 ధ్యానాలు అంటే ఈ లోకము, రాబోయే లోకం యొక్క వాగ్దానం అని చెప్పి తెలియజేస్తారు. చూసారా? ఆయన మన కొరకు వచ్చి ఆ కొన ఊపిరితో, పాపంతో కొట్టుబట్లాడుతున్న మనల్ని, ఆ సాతాను చేసిన గాయాల్ని కడగటానికి ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి మన కొరకు చనిపోయి సమాధి చేసి తిరిగి లేచి మళ్ళా 2వ రాకడలో వచ్చి అంతవరకు సంఘములో ఉండమని చెప్పాడు. కనుక ఆ సంఘములో మనం జీవిద్దాం. మనం ఏమైతే పోగొట్టుకున్నామో తిరిగి మళ్ళా దాన్ని పొంది మళ్ళీ ఏదైనా తోటలోకి, సమాధానకరమైన పరలోకంలోకి మనం వెళ్ళాలని చెప్పి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, అంటే సమరుడిగా ఎలాగైతే చేశాడో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అలాగే మన పాపం నుండి విడిపించి నిత్య జీవానికి వాసులుగా చేశారు. కనుక మనమందరం ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం ఎప్పుడు కూడా దేవునితో, పరిశుద్ధులతో కలిసి సహవాసం చేయాలి. కానీ పాపులతో కలిసి సహవాసం చేయకుండా, పాపంలో పడకుండా పరిశుద్ధమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఆ 2వ రాకడ కొరకు, యేసుక్రీస్తు కొరకు ఎదురు చూద్దాం. మీ అందరికీ వందనాలు. నువ్వు ఇంకా రక్షించబడలేదా? నేడే రక్షించబడి యేసుక్రీస్తు దేవుని కుమారుడు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఇవాళ మంచి సమరీయుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి, ఆ గాయాలు కట్టి, మా పాపాల గాయాలు కట్టి తండ్రి శుభ్రంగా తుడిచి నూనె రాసి గాయాలు కట్టి ద్రాక్షరసం పోసి తన ఎక్కిన గాడిద మీద ఎక్కించుకుని తన శరీరం మీద మా పాపములన్నీ కూడా మోస్తు ప్రభా పోటుకొల్లు సంఘంలో మమ్మల్ని అందరినీ పెట్టినందుకు స్తుతులు తెలియజేస్తూ, అలాగే తండ్రి మళ్ళా 2వ రాకడలో వచ్చి రాబోతుండగా మేమంతా కూడా ఆయన ఎదుర్కోవటానికి, మళ్ళా తిరిగి మేము పోగొట్టుకున్న రాజ్యాన్ని పరలోకం పొందటానికి మమ్మల్ని వారసులుగా చేసినందుకే స్తుతులు తెలియజేస్తూ, ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే రక్షించబడి ఆ కొన ఊపిరిలో మరణానికి గురై నరకానికి వెళ్లకుండా మరణాన్ని జయించి నిత్య జీవానికి వెళ్ళడానికి ప్రసంగం సహాయపడలేమని ఈ వాక్యం ప్రతి కుటుంబాన్ని బలపరిచి అనేక మంది ప్రార్థనా సైని కోరుచున్నారు తండ్రి. ఇబ్బందుల్లో, సమస్యల్లో, అనారోగ్యాల్లో, ఆర్థికంగా వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, బిడ్డల కొరకు తండ్రి అనేక మంది వారందరినీ బలపరిచిండు తండ్రి. నువ్వు గొప్ప దేవుడు తండ్రి, నువ్వు సమస్తము చేయగలరు. అలాగే నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా నీ సేవ చేస్తానని చేయమని వేడుకుంటూ, అలాగనే కాకినాడ, అమలాపురం, రంగాపురంలో స్థలాలకు చర్చబడి నిర్మించుకోవాలి తండ్రి. నీ గుప్పులు ఆశీర్వదించి నీ సేవకు సహకరిస్తున్న మా సహోదరి సహోదరులందరినీ బాగా బలపరిచి ఇంకా అనేక ఆత్మలు రక్షించేలాగా నీ దాసుని చేసి ఈ చిన్న జీవితాలు కూడా ప్రపంచమంతా వ్యాపింప చేయమని క్రీస్తునామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. Brother George Raju Vara, Church of Christ, Housing Board, Amalapuram, near Kims Medical College, Konasima District, 533201. Mobile number 9848730355, 92933 Email ID georgerajuvara@gmail.com. Website www.helpingforpoor.com.